దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యాకోబు రాసిన పత్రిక పాఠం 4వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మీరు మాతో, నాతో, అందరితో మాట్లాడండి. నన్ను మీ బోరగా, మీ పాత్రగా వాడుకోండి. నిలబడడానికి బలం, మాట్లాడడానికి జ్ఞానం, మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. విని గ్రహించి గైకొనే ఆత్మీయ జ్ఞానం నీ బిడ్డలకి దయచేయండి. సంఘం అంతటినీ మీ ఆత్మతో నింపండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం ఎక్కడికో చోటకి వెళ్ళి డబ్బులు సంపాదించాలని ఆశపడుతూ ఉంటాం. ఏదో ఒకటి చేయాలి, డబ్బు సంపాదించాలి, లోకంలో ఇంకా ఏవేవో సంపాదించాలి, అందరికంటే పైన ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ దందాపంలో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. కానీ మనం ఎన్ని చేసినా, ఎంత ప్రయాసపడినా దేవుడు సహాయం చేయకుండా ఏ మనిషి కూడా ఎదగడు. అన్యులు, ముస్లింలు, క్రైస్తవులు, ఏ మతం వారైనా సరే మనుషులందరినీ కూడా దేవుడే పుట్టించాడు. అయితే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ఆయా మతాలని స్వీకరించి ఆ దేవుళ్ళని నమ్ముకుంటూ ఉంటారు. ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. మనం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మానవ నైజం. కానీ మనుషులందరినీ కూడా దేవుడైన యెహోవా పుట్టించాడనే సంగతి దేవుడు నమ్ముకున్న మనం బాగా గుర్తుంచుకోవాలి. మిగిలిన వారైతే నమ్మరు, మనం తప్పనిసరిగా నమ్మాలి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం దేవుని కొరకు కూడా మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుని కొరకు కష్టపడటం ఏంటి అంటే వాక్యాన్ని సంపాదించుకోవాలి. మనం వాక్యాన్ని సంపాదించుకుంటే వాక్యము నిన్ను పెంచుతుంది, వాక్యం నిన్ను బాగు చేస్తుంది, వాక్యము నీకు కావలసినవన్నీ సిద్ధపరుస్తుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు క్రైస్తవులు. వాక్యం వింటే నాకేమొస్తుంది, వాక్యాన్ని సంపాదించుకుంటే నాకేమొస్తుంది, వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నాకేం కలుగుతుంది. చాలామందికి తెలియట్లేదు.
యేసుప్రభు వారు సాతానుతో ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 4:4 సాతాను వచ్చి ఆయన్ని శోధిస్తాడు. నువ్వు ఆకలిగా ఉన్నావు కదయ్యా, ఈ రాళ్ళు చూపించి రొట్టెలు వగినట్లు చేసుకుని తిను, ఆకలి తెచ్చుకోవచ్చు కదా అంటది. అందుకు ఆయన యేసుప్రభు ఏమంటాడంటే సాతానుతో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్తాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఈ సృష్టి ఏర్పడింది. భూమి కలుగునుగాకంటే భూమి కలిగింది, ఆకాశములు కలుగునుగాకంటే ఆకాశములు కలిగాయి, సముద్రాలు ఏర్పడునుగాకంటే సముద్రాలు ఏర్పడ్డాయి, పర్వతాలు ఏర్పడ్డాయి, చెట్లు కలిగాయి, దేవుని మాట వలన కలిగాయి. ఇవన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సూర్యుడిని కలుగునుగాక అన్నాడు, కలిగాడు. చంద్రుడు కలుగునుగాక కలిగాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమతో పుట్టించే మనుషుల కొరకే వీటన్నిటినీ సిద్ధపరిచాడు. ఇవన్నీ మనుషులకే ఉపయోగపడుతున్నాయి, దేవునికి కాదు. మరి ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి అంటే ఎందుకు ఉపయోగపడుతున్నాయి? వాటన్నిటినీ మనం ఉపయోగించుకుంటున్నాం. మరి వీటన్నిటినీ మన కొరకు నోటి మాటతో చేసిన దేవుని మాట మనం వినకపోతే ఎలాగా? దేవుణ్ణి వదిలేస్తావు, దేవుని సన్నిధి వదిలేస్తావు, ఏదో చోటకు పోయి ఎంతో కొంత సంపాదించుకోవాలని తాపత్రయం కలిగి ఉంటావు. ఆ సమయానికి నువ్వు కాదనలేవు, దేవుణ్ణి కాదంటావు, కానీ నీ పనిని కాదనలేవు, నీ వ్యాపారాన్ని కాదనలేవు, నువ్వు ఉద్యోగాన్ని కాదనలేవు. దానివల్ల వచ్చే లాభం నీ కంటికి కనిపిస్తుంది. దేవుడు చేసేవి నీ కంటికి కనిపించట్లేదు. తీరిక లేకుండా మనిషి జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు, గడుపుతున్నాడు. ఇంటికాడ ఉన్న తీరిక ఉండదు, బైబిల్ చదవడానికి తీరిక ఉండదు, ప్రార్థన చేయడానికి తీరిక ఉండదు, పక్కోడికి దేవుని మాటలు చెప్పడానికి తీరిక ఉండదు. ఏదో ఒక పని కల్పించుకునే ఉంటాను. ఒక సావుకారు వ్యాపారం చేసేవాడట. అతనికి వ్యాపారంలో డబ్బు బాగా లాభం వచ్చేది. సాయంత్రం అయ్యేసరికి డబ్బంతా ముందేసుకుని లెక్క పెట్టుకుంటూ సంతోషించేవాడట. ఓ దైవ సేవకుడు ఆ సావుకారికి వాక్యం చెప్పాలని ఆలోచన కలిగి ఆ డబ్బులు లెక్క పెట్టుకునే సమయంలో, వ్యాపారం అయిపోయిన సమయంలో ఖాళీగా ఉంటాడు కదా సావుకారని, ఆ కొట్టు కట్టే సమయానికి వచ్చి ఆ తలుపు కొట్టి పిలిచేవాడట. పిలిస్తే సావుకారు పలికేవాడు, అయ్యా కొంత సమయం నాతో గడుపుతారా మీరు, మీకు కొన్ని మాటలు చెప్పాలని దైవ సేవకుడు అన్నాడట. ఇప్పుడేమో నాకు సమయం లేదు, తీరిక లేదు, వెళ్ళిపో అన్నాడంట. ఎందుకంటే డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు, వ్యాపారం లెక్కలేసుకుంటున్నాడు. వెళ్ళిపోయి దైవజనుడు మళ్ళీ మనసు వచ్చాడంట. అదే సమయానికి మళ్ళీ అలాగే అన్నాడంట, నాకు సమయం లేదయ్యా నీతో గడపడానికి, ఏళ్ళు అన్నాడంట. అలాగే ప్రతిరోజు దైవ సేవకుడు ఆత్మ ప్రేరేపణ బట్టి
ఆ సావుకారిని రక్షించాలని ఆ రాత్రిపూట వచ్చేవాడంట. మరి అయ్యా మీకు ఎప్పుడు సమయం కుదురుతో చెప్పండి, అప్పుడు వస్తానంట. నాకు ఎప్పుడు సమయం కుదరదు, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు పో అన్నాడంట. నాకు అసలు సమయమే కుదరదు అన్నాడంట. దైవజనుడు బాధతో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రాత్రి అదే డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి వచ్చాడంట. సావుకారు గారు మీతో పని ఉందా రండి, నాతో రండి అన్నాడంట. నేను రానయ్యా, నేను పనిలో ఉన్నాను నాకు అన్నాడంట. అబ్బాయి రానంటే కుదరదు, మీరు రావాలి అన్నట్టు. అదే రానంటే రావాలంటే వీటిని రానన్నాడంట. రానంటే కుదరదయ్యా, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను నేను అని చెప్పి డబ్బులు లెక్క పెట్టుకుంటున్న వాడిని ఓ చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయాడంట. ఓ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఓ చేయి పట్టుకుని లాక్కుంటే వెళ్ళిపోయాడంట. ఆ వ్యక్తి పేరు మృత్యు, మరణం. మరణం వచ్చినప్పుడు నేను రానంట కుదరదు, నాకు పని ఉంది, నాకు సమయం ఉంది, నేను డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ మాటలో మృత్యు అనేవాడికి పట్టించుకోడాడు. దేవుని సేవకుడు పిలిచినప్పుడు రానని చెప్పాడు అతను. సేవకుడు వెళ్ళిపోయాడు. సేవకుడు కాబట్టి, దేవుడు కాబట్టి, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా నీ ఇష్టానుసారంగా ఉన్న దేవుడు నిన్నేమీ చేయడు. కానీ మృత్యు అనేవాడు ఆ రమ్మనేటప్పుడు మనం వెళ్ళాలంతే. వెళ్ళకపోతే వాడే ఈడ్చుకుపోతాడు నన్ను. కనుక మరణం పిలిచినప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవడైనా, దేవుడు పిలిచినప్పుడు రావట్లేదు. దేవుని సన్నిధికి వచ్చి ఆ మరణాన్ని తప్పించుకుందాం, మృత్యువును తప్పించుకుందాం, కొంతకాలం మనం జీవిద్దామని మనం అనుకోం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజల యుందురు, జనుల యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. గమనించండి, అయితే వారు వినకపోయిరని చెప్తున్నాడు ఆయన. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనుల యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా. ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనకి క్షేమము కలుగునట్లు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి క్షేమంగా కలగాలి, క్షేమంగా ఉండాలి. ప్రతి కుటుంబం బాగుండాలి. కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా క్షేమం కలిగి ఉండాలి. క్షామము కలిగి ఉండకూడదు. క్షామము అంటే కరువు, క్షేమం అంటే సమృద్ధి. సమృద్ధి ఉంటేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. కరువు ఉంటే సంతోషం ఏముంటుంది నీకు? ఇబ్బందులు ఉంటాయి. కనుక దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఇర్మియా గారు చెప్పారు వాళ్ళకి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. అంగీకరించడం అంటే ఆ మాటల ప్రకారంగా మన జీవితాన్ని మనం నడిపించుకోవటం.
అప్పుడు మనకి దేవుడై ఉంటాడు ఆయన. నువ్వు దేవుని మాట ప్రకారంగా నడవకుండా ఉంటే నీకు దేవుడిగా ఉండడు ఆయన. దేవుని మాట ప్రకారంగా నేను ఈ పరిచర్య చేయకపోతే దేవుడు నాకు దేవుడిగా ఉండడు. దేవుడిగా ఉండకపోతే క్షేమం ఉండదు మనకి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి తోడుగా ఉండకపోతే, దేవుడు మనకి దేవుడిగా ఉండకపోతే క్షేమమే తప్ప క్షేమం ఉండదు. ఆయన ఎప్పుడు మనకి దేవుడిగా ఉంటాడని చెప్తున్నాడు, మీరు నా మాట అంగీకరించాలి, చెయ్యాలి. నా మాట ప్రకారంగా మీ బతుకును మార్చుకోవాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీ అలవాట్లు మార్చుకోవాలి, మీ పొరపాట్లు సరి చేసుకోవాలి. నా మాటను బట్టి మీరు సరవ్వాలి. నా మాటను బట్టి మీరు మంచిగా మారాలి. మీరు అప్పుడు మీకు నేను దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు, జనులై ఉంటారు, నా బిడ్డలై ఉంటారు. మీరు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు నడుచుకోవాలి. నడుచుకుంటున్నామా అనేది ఆలోచించాలి మనం. ఆ సావుకారు రానన్నా సరే చావు అనే వ్యక్తి వచ్చి చేయబట్టుకుని లాక్కుపోయాడు. ఓ చేతుల్లో గుప్పుల్లో డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బు ఆ సావుకారిని కాపాడలేకపోయింది. ఆ ధనము సావుకారిని అడ్డగించలేకపోయింది. తన వ్యాపారం కూడా ఆపలేకపోయింది. ఈ రోజున ఎంతో మనం కలిగి ఉండొచ్చు. మృత్యు అనేవాడు, చావు అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చి పిలిచినప్పుడు నోరు మూసుకుని వెళ్ళవలసిందే. మన మాట ఎవడో వినడు, మనల్ని ఎవడో పట్టించుకోడు. ఇంకా భార్యని పిలిచినప్పుడు భార్య వెళ్ళవలసిందే. భర్త అడ్డుకోలేడు. భర్తని లాక్కుని పోతే భార్య అలా చూడవలసిందే. మన కళ్ళ ముందే మన బిడ్డల్ని లాక్కుపోతూ ఉంటాడు మృత్యు అనే వ్యక్తి వచ్చి. చేసేదేమీ ఉండదు, మనం లబోదిబోమని ఏడవడం తప్ప. ఇది అర్థం కావట్లేదు. ఎంతసేపు కూడా ఎక్కడేదో చోటకి వెళ్ళి ఏదో పని ఎత్తుక్కొని ఏదో రకంగా సంపాదించుకుందామనే ఆలోచన. రేపేం జరుగుతుంది అనేది మర్చిపోతున్నాం మనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణము పోయి అక్కడ వ్యాపారము చేసి, ఉద్యోగము చేసి, వ్యవసాయం చేసి, చాలామంది పొరుగు దేశాలలో వ్యవసాయం కూడా చేస్తున్నారు చేలు తీసుకొని. లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకొని వారలారా. లాభం అంటే ధనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ఇలా వాతావరణం ఎండ కాస్తుందని మనకు తెలియదు. నిన్నటి పరిస్థితిని బట్టి, టీవీలు చెప్తున్న పరిస్థితులను బట్టి ఇంకా 2 దినాలు ఇంకా ముసురుంది మనకి. కానీ ఈరోజు ఇలా ఉంటుందని మనకు తెలియదు. కానీ ఇలా ఉండాలని రాత్రి ప్రార్థన చేస్తాం మనం వాతావరణం గురించి. వచ్చేవారికి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా మన ఆరాధన జరగాలని మనం ప్రార్థన చేస్తాం తప్ప ఇలా ఉంటుందని మనం గ్రహించం. కానీ దేవుడు ఈ రీతిగా ఉంచాడు ఈ రోజున. మనం రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది.
మన ప్రాణాన్ని ఆవిరితో పోల్చాడు ఆయన. ఎసర పొంగొచ్చినప్పుడు మూత తీస్తే ఆవిరి వస్తుంది చూడండి, దానితో పోల్చాడండి. ఈ ప్రాణానికి ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటాను, ఈ ప్రాణానికి ఎన్నో జాగ్రత్తలు చేస్తూ ఉంటావు. ఈ ప్రాణాన్ని ఎంత చక్కగా చూసుకుంటూ ఉంటామో, మూత తీసినప్పుడు ఆవిరి ఎలా పోతుందో ప్రాణం అలా పోద్దట. దాని అర్థం అది. మూత తీసినప్పుడే ఆవిరి కనపడదు మనకి, తర్వాత కనపడదు. నీ ప్రాణం కూడా అంతే, ఆవిరిపోయినట్లు పోతుంది. ఆవిరి ఎగిరిపోనట్లుగా ఎగిరిపోను ఉంటుంది వాక్యంలో. అర్థమైందా? దేవుని మాట వినిపించుకోకుండా, దేవుణ్ణి పట్టించుకోకుండా క్షేమము కలగాలంటే ఎలా కలుగుతుంది? మనకి సుఖ సంతోషాలు రావాలంటే ఎలా వస్తాయి? ప్రసవించే తల్లి చాలా కష్టపడుతుంది. చాలా చాలా ఆ కష్టాన్ని మించిన కష్టమే ఉండదు స్త్రీకి. ఆ గడియల్లో ఆమె పడే బాధ, వేదన, నొప్పి, బిడ్డను కనేంత వరకు కష్టపడుతుంది. బిడ్డను కనగానే ఆ బాధ అంతా ఎక్కడికి పోద్దో తెలియదు. ఆ బిడ్డను చూడగానే సంతోషం వచ్చేది. అది కష్టపడకుండా బిడ్డ బయటికి ఎలా వస్తాడు? సంతోషం ఎలా కలుగుతుంది నీకు? మరి దేవుని సన్నిధికి వచ్చి మనం కష్టపడి ప్రార్థన చేసుకోకుండా, కష్టపడి రాకుండా, కష్టపడి ప్రార్థన చేసుకోకుండా సుఖం అనేది ఎలా వస్తుంది? సంతోషం అనేది ఎలా వస్తుంది తర్వాత నీకు? చిన్న ఆలోచన వచ్చి గుడి మానేస్తాను, అప్పటిదాకా వెళదాం అనుకుంటావు, అప్పుడే చిన్న మెలుకు పెడతాడు సాతానుగాడు, టప్పను మానేస్తావు అంతే. ఒక వారం అంతా నువ్వు తెప్పలు పడవలసిందే. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. సమయోచితంగా మనం నడవాలి. కనుక 81వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు మాట, చదువుదాం. 81వ కీర్తన 8. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చూసారా? నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. ఆయన తెలియజేసే సంగతి ఏంటంటే, ఆయన చెప్పే విషయం ఏంటంటే, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆయన చెప్పే సంగతి అది. దేవుడు చెప్పే మాట అది. మనకి ఇశ్రాయేలుకి చెప్పిన మాట అది. ఈ రోజున నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు. దేవుని మాట వింటే మేలు జరుగుద్ది మనకి. నువ్వు దేవుని మాట వినకుండా ఉంటే నీకు తప్పనిసరిగా కీడు జరుగుద్ది. అంటే కీడు అంటే నష్టం. నీకు నష్టమే కలుగుతూ ఉంటుంది. ఎంత నష్టం కలిగినా నువ్వు ప్లాన్లు వేసుకుంటూనే ఉంటావు. వీటన్నిటిలోంచి బయటికి రావాలి, కిందకి రావాలని, బయటపడాలని. నీ వల్ల కాదు. నీ ప్లాన్లో, నీ ఆలోచనలో, నీ ఐడియాలు దేవుని దగ్గర పనిచేయు. దేవుడి చెప్పింది మనం చేయాలంతే. దేవుని మాట వినాలంతే. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సరెండర్ అవ్వాలి మనం ఆయనకి. ఇంకా నా ఇష్టము అని నువ్వు చెలరేగితే సాతాను చెరలకు పోతాను. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని వినాలి. మనం ఎందుకు వినాలంటే, ఆయన మనల్ని కన్నాడు అని చెప్తున్నాడు. ఆయన మన అమ్మా నాన్నల కండం కాదు మనల్ని. వాళ్ళకంటే నువ్వు భూమి మీదకి రాలేదు, నువ్వు బతకట్లేదు.
అర్థమైందా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము పౌలు గారు చెప్తాడు ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక పాఠం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని చెప్తున్నాడు ఆయన. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నేను కంటేనే నువ్వు భూమి మీదకి వచ్చావు. నీ తల్లి గర్భం నీ తల్లి కంటే కాదు, గర్భములోనే చాలామంది చనిపోతారు పిండాలుగా. శిశువు తయారైన తర్వాత కూడా చనిపోతారు. పిండముగా ఉన్నప్పుడు కూడా చనిపోతారు. ఆకారం లేనప్పుడు కూడా అబార్షన్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అయిపోతున్నాయి అలాగా? తల్లి కనేది అయితే కనాలి కదా, తల్లి ఇష్టమైతే కనాలి కదా, తండ్రి ఇష్టమైతే కనాలి కదా. ఎందుకు? ఎన్నో పిండాలు అలాగ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు భూమి మీదకి రావటానికి దేవునికి ఇష్టం లేదు ఆ పిండం. ఆయన కనాలండి. కనడానికి తల్లిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంతే. ఆయన కన్నాడు గనుక, పెంచాడు గనుక, పెద్ద చేశాడు గనుక దేవుని మాట వినాలి. మనం విని తీరాలంతే. దేవుని మాట వినాలండి. వెనకే ఈ విపత్తులన్నీ, ఈ ప్రపంచంలో యుద్ధాలనేవి, ఈ హత్యలనేవి, మానభంగాలనేవి, మరణాలనేవి, బాంబులు ఉపయోగించడం, విమానాలు కూలిపోవటం. మొన్నే రష్యాలో విమానం కూలిపోయింది. మొన్నే 4 రోజులైంది. 48 మంది సజీవ దహనం అయిపోయారు. విమానాల్లో ఉన్న వాళ్ళు అసామాస్య మనుషులు కాదండి. వాళ్ళు కోట్లకు పడగెత్తిన వాళ్ళు, మేధావులు, ప్రపంచ దేశాలకు ఉపయోగపడే వ్యక్తులు వాళ్ళు. అలాంటి వారికే దిక్కు లేదండి. మృత్యువు అనేవాడు వచ్చి పిలిస్తే విమానాన్ని తీసుకుపోడింతే. వాడిని కాదని విమానం నడపడానికి సరిపోడు విమాన డ్రైవర్, పైలట్. ఆడికి సర్వాధికారం ఉంది ఈ భూమి మీద. అపవాదికి, మృత్యువుకి, మరణానికి. డాక్టర్లు కూడా వైద్యం చేస్తారంతే. మేము చేసేది చేసామమ్మా, దేవుని చిత్తం అంటే దేవుణ్ణి అంత తర్వాత అంటారు. దేవుడి దయ అంటారు డాక్టర్ కూడాని. ఎందుకు? నువ్వు బాగుపడాలంటే దేవుడి దయ చూపించాలి, వైద్యం కాదు. నీ రోగం పోవాలంటే దేవుడు దయ చూపించాలి, కృప చూపించాలి. లేకపోతే నువ్వు కష్టాలు పడవలసిందే భూమి మీద. నువ్వు దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, విని తీరాలంతే. వినకపోతే ఆయన సాక్షులను పెట్టుకుంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశానికి చెవులు ఉన్నాయని అనుకుంటారా మీరు ఎప్పుడన్నా? భూమికి చెవులు ఉన్నాయని అనుకున్నాం మనం ఎప్పుడన్నా? మనకు తెలియదు కదా. భూమిని సృష్టించింది ఆయన, ఆకాశాన్ని సృష్టించింది ఆయన, వాటికి కూడా చెవులు పెట్టాడు ఆయన. నువ్వు భూమి మీద ఏం మాట్లాడుతున్నావో ఆ భూమి వింటుంది. ఆకాశం కిందుండి నువ్వేం మాట్లాడుతున్నావో ఆకాశం వింటుంది. ఇద్దరు సాక్షులు ఉండాలి దేవునికి ఎప్పుడు కూడా. అందుకనే యేసు ప్రభువారు ఎక్కడికి పంపిన ఇద్దరిని పంపించేవాడు, పేతుర్ని, యాహాన్ని. కోర్టులో కూడా 2 సాక్ష్యాలు చెప్పాలి, ఒక సాక్ష్యం పనిచేయదు. ఇద్దరు చెప్పింది బలంగా ఉంటుంది. అందుకనే దేవుడు భూమిని, ఆకాశాన్ని కూడా సాక్షులుగా ఉంచుకున్నాడు. ఎందుకంటే
అవి భూమి ఆకాశం ఎవరి దగ్గర లంచం తీసుకోవు. వాటికి లంచం ఇవ్వడానికే మనకి వీలు పడదు. భూమి ఒకరిని ఇష్టపడి ఒకరిని ఇష్టపడకుండా ఉండదు. భూమి దేవుని ఇష్ట ప్రకారంగా నడుస్తుంది. అది ఆకాశం దేవుని ఇష్ట ప్రకారంగా నడుస్తుంది. భూమి ఆకాశం దేవుని మాట వింటూనే ఉంటాయి. ఎప్పుడు ఈ సృష్టిలో దేవుడు చేసినవన్నీ దేవుడు మాట వింటూనే ఉన్నాయి. ఒక్క మానవుడు తప్ప, మనిషి తప్ప. అందుకనే భూమి ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏం చెప్తున్నాడు భూమికి ఆకాశానికైనా? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. మనం అనుకుంటున్నాం మనమే గొప్పలు అయిపోయాం అనుకుంటున్నాం. మన పిల్లల్ని మనమే గొప్ప చేసామని మనం అనుకుంటాం. మనం గొప్పోళ్ళమైనా మన పిల్లలు గొప్పోళ్ళైనా ఎవరు గొప్పోళ్ళైనా దేవుడు చేయాలండి. దేవుడు చెప్తున్న మాట అది. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబట్టం అంటే నా మాట వినటం లేదు. వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడటం అంటే మాట వినటం లేదని. మాట వినని వారందరూ తిరగబడినట్లే. మీరు ఒకవేళ వచ్చి ఎక్కడ కూర్చోవచ్చు, కుర్చీల్లో కింద కూర్చోవచ్చు, చర్చిలో ఉండొచ్చు, మీరు నేను కూడా ఈ బోధ చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని మాట విని ఆ ప్రకారంగా ఉండకపోతే నేను దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే సేవకుడిగా. అది నాకు తెలియదు. అది మీరు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. దేవుని మాట వినకుండా మీ ఇష్టానుసారంగా మీరు నడుస్తుంటే తిరుగుబాటు అంటే అది. తిరగబడతారు. మనం ఏదైనా మాట చెప్పినప్పుడు మన బిడ్డలకి తిరగబడతారు. అలాగన్నమాట. వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్తున్నాడు. కనుక మీరే సాక్షులు నాకు. రేపాల్లో చనిపోయి పైకి వస్తారు కదా, అప్పుడు మీరే సాక్ష్యం చెప్పాలి నాకు. హైదరాబాదులో ఉండి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చేశారు, బొంబాయిలో ఉండి వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడారు, లేకపోతే ఒకవేళ కోవిడ్ వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ అక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఏం పనులు చేస్తున్నారో, అక్కడ కూడా భూమి ఉంటుంది ఉండదా కోవిడ్లో? ఏమ్మా చెప్పండి. కోవిడ్లో భూమి ఉంటుందా ఉండదా? ఆకాశం ఉంటుందా ఉండదా? దేవుడు ఎంత తెలివైనడు చూస్తారా? భూమి ఆకాశం ఎక్కడైనా ఉంటాయి. అవి లేకుండా సృష్టి లేదు, ఏ దేశం లేదు. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అనుకోవచ్చు, పాస్టర్ గారి బొంబాయి రాలేదు కదా నాతో, ఈ కువైట్ రాలేదు కదా నాతో, నేను ఇక్కడ ఎలాగ యాసలు వేసినా పర్లేదు అని అనుకుంటారు అక్కడ. అందుకనే పాస్టర్ గారిని సాక్ష్యంగా పెట్టుకోలేదు దేవుడు. ఇలా చూడండి, కాగితం కాదు, కాగితం మిమ్మల్ని అది కాలిపోతే మీరు కాలిపోతారు అగ్నిలోకి వెళ్ళి. అది కాపాడదు మిమ్మల్ని. నేను అది చెప్పేది అదే, మీ దృష్టి నా మీద ఉంచాలి. కాగితం వస్తుంది పోద్ది, లేదా ఏ పిట్ట వస్తుంది, లేదో ఏదో పురుగు వస్తుంది, వాటిని చూడటం కాదు. మీరు ఎంతో ఖర్చు పెట్టుకొని కష్టపడి వచ్చారు ఆరాధనకి. మీ దృష్టి దేవుని వాక్యం మీద ఉండాలి. నా వైపు చూడాలి మీరు. నేను మాట్లాడను చెప్పు. దేవుడు పాస్టర్ గారిని సాక్ష్యం పెట్టుకోలేదు, సంఘ పెద్దలను సాక్ష్యం పెట్టుకోలేదు, ఎవరిని సాక్ష్యం పెట్టుకోలేదని. ఎందుకంటే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళలేడు కదా. మీతో ఎక్కడికి వస్తాడైనా? మీరు తల దిక్కు పోతారు, ఎవరితో వెళ్తాడైనా? కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరెక్కడికి వెళ్ళినా అక్కడ భూమి ఉంటుంది, పైన ఆకాశం ఉంటుంది. ఎంత తెలివైన దేవుడు, ఎంత తెలివైనడు చూస్తారా? మనం అనుకుంటాం ఈ భూమి కళ్ళు ఉన్నాయేంటి, చెవులు ఉన్నాయేంటి, ఇది చూస్తుంది ఏంటి, వింటది ఏంటి, ఆకాశానికి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి అనుకుంటాం. మనకి అన్నీ కనిపించవు. ఆత్మీయంగా మనం ఎదిగితే, వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది భూమికి కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయో.
కళ్ళు మూసుకుని కళ్ళు పొరలగమ్మి బతుకుతుంటే ఏంటి, కళ్ళు మూసుకుని బతుకుతుంటే మనకేం కనపడతాయి? మన ముందున్న వాళ్ళే మనకు కనపడరు. కనుక ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. గమనించండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇక్కడ మనుషుల్ని నా మాట వింటలేదు అని చెప్పి ఎద్దు గురించి గాడిద గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎద్దు తన కామందు అంటే రైతు, తన మేపేవాడిని ఎరుగుతుందంటే ఎద్దు. ఆ మేపేవాడు ఎక్కడుంటే అక్కడికి వాడు పిలిస్తే వస్తుంది అది. గాడిద సొంతవాడిని దొడ్డు తెలుసుకుంటుంది. గాడిదని కూడా మేపేవాడిని గాడిద గుర్తిస్తుందంట. వాడు చెప్పిన మాట వింటుందంట. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, ఆలోచించట్లేదు నా ప్రజలు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని చెప్తున్నాడు ఆయన. దేవుని మాట వినకపోతే శ్రమే మనకి, దేవుని మాట వింటే మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుని మాట మనకి మేలు చేస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కూడా నువ్వు మేలు పొందలేకపోతున్నావు, మేలు జరగట్లేదంటే నువ్వు మాట వినట్లేదనేది అర్థం. అక్కడ ఎవరో చెప్పనక్కర్లేదు. ఇంక నీకు మేలు జరగకుండా కీడు జరుగుతుందంటే నువ్వు దేవుని మాట వినటం లేదనేది అక్కడ అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకోవాలండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. 95వ కీర్తన 7వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల, అంగీకరించడము అంటే ఇందాక చెప్పాను మీకు. అంగీకరించడం అంటే చేయడం అండి. వినడం వేరు, అంగీకరించడం వేరు. ఏమైనా వివాహం చేసుకొనుటకు అంగీకరించుచున్నావా అంటాడు దైవజనుడు పెళ్లి చేసేటప్పుడు. అంగీకరించుచున్నానంటది, అంగీకరించుచున్నానంటాడు అతడు. ఇష్టపడుతున్నాను అని చేసుకుంటాడు అప్పుడు పెళ్ళి. దేవుని మాట చెయ్యాలి మనం, దేవుని మాట ప్రకారం చెయ్యాలి మనం. ఒక ఊర్లో అందరూ యేసుప్రభు వస్తున్నారని వెళ్ళి దారి పొడిగిన నిలబడ్డారు. వడ్డీలు వసూలు చేసుకుంటాకు వచ్చాడు ఒక ఆయన పేరు జక్కయ్య. ఆయన డబ్బులు వసూలు చేసుకుంటాకు వచ్చాడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర వడ్డీలు వసూలు చేసుకుంటున్నాడు వచ్చి. ఊరందరూ కూడా ఉండండి జక్కయ్య గారు, ప్రభు వస్తున్నాడు, ముందు మేము ప్రభు దగ్గరికి ప్రభుని చూడాలి, వెళ్ళి తర్వాత ఇస్తాలే మీ డబ్బులు అని చెప్పేసి అందరూ పోతున్నారు. మరి ఇదేట్రా, వీళ్ళ అవసరాలు తీరుస్తున్నాను నేను, ఇలా కావలసినప్పుడు డబ్బులు ఇస్తున్నాను నేను, నాకు డబ్బులు ఇవ్వటం, నాకు వడ్డీ ఇవ్వటం మానేసి ఎవరో వస్తున్నారని వెళ్తున్నారు చూడటానికి, అవి నాకంటే గొప్పడా ఏంటి అని చెప్పేసి ఈయన కూడా వెళ్ళాడంట. జక్కయ్య కూడా వెళ్ళాడు. జక్కయ్య పొట్టిగా ఉన్నాడు, మనుషులందరూ పొడవుగా ఉన్నారు. అందరికంటే పొట్టుడు అనమాట, లిటిల్ పర్సన్, పొట్టుడు బాగానే. చేత అతను కనపడక ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నాడండి. యేసు ప్రభు ఆ చెట్టు తిన్నంగా వచ్చి ఏమన్నాడు,
జక్కయ్యా త్వరగా దిగు అన్నాడు. కారణం ఏంటంటారు? జక్కయ్య ప్రభువును చూడటానికి విలువైన తనకు అవసరమైన డబ్బు వసూళ్ళు పక్కన పెట్టేసి వచ్చాడు. ధనం ఆ రోజున చాలా కలెక్షన్స్ వస్తాయి ఆయనకి, ఆ ఊర్లో వడ్డీలు అన్నీని. కానీ తర్వాత చూద్దాంలే ఈ వడ్డీల సంగతి, డబ్బు సంగతి అని చెప్పేసి ఆయన ఎవరు మనం చూద్దామని చెప్పేసి వాళ్ళందరికంటే ముందు పరిగెత్తుకెళ్ళాడట. ఒకటి తను చాలా ఇష్టపడుతున్న డబ్బుని పక్కన పెట్టాడు, ధనాన్ని. అర్థమైందా? 2, వాళ్ళందరికంటే ముందుగా పరిగెత్తాడు. 2 పాయింట్లు మనం పట్టుకోవాలి. పరిగెత్తడమే కాదు, ఆయన్ని పూర్తిగా చూడాలని చెట్టెక్కాడు. చెట్టెక్కితే పూర్తిగా కనపడతాడు మనకని. ఉన్నాయి ఈ లక్షణాలు మనకి. ఈ లక్షణాలు ఉన్నాయా మనలో? నీ సంపాదన వదులుకొని దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? నీ పని ద్వారా వచ్చే రాబడి వదులుకొని దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? వస్తున్నావు రైటే, అందరికంటే ముందుగా వస్తున్నావా? అందరికంటే ముందుగా పరిగెత్తి వస్తున్నావా? ప్రభువుని పూర్తిగా చూడగలుగుతున్నావా? అంటే పూర్తి వాక్యాన్ని వినగలుగుతున్నావా? పూర్తి వాక్యాన్ని వినగలుగుతున్నావా? అది ఆ 3 పాయింట్లు మనకి. మరి నీతో ఎలా మాట్లాడతాడు దేవుడు? దేవుడు నిన్నెలాగా, నీ కష్టాలు, నీ బాధలు చూస్తాడైనా. జక్కయ్య ఎంతో కష్టపడ్డాడు, పరిగెత్తాడండి పొట్టోడు. అలా ఉంటుంది బైబిల్లో, అతడు ముందుగా పరిగెత్తుకొని పోయి అని ఉంటుంది. మేడు చెట్టు ఎక్కను, పొట్టోడు చెట్టు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం అది. ఇవన్నీ ప్రభు ఎక్కడో ఉన్నాడు, అప్పటికి రాలేదు. ఇవన్నీ ఆయన చూశాడు అక్కడి నుంచి. ఇవన్నీ యేసయ్య చూశాడండి జక్కయ్యలో. మనలో కూడా చూస్తాడైనా, మనల్ని చూస్తాడైనా. మనకు అవసరమైన, నిత్యము అవసరమైన ధనాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి పరిగెత్తుకొస్తున్నామా? ప్రభువుని పూర్తిగా మనం చూడగలుగుతున్నామా? పూర్తిగా వాక్యం అంతా వినగలుగుతున్నాం మనం? అసలు వింటే ఎలా ఉండవు కదా మన పరిస్థితులు? వాక్యాన్ని పూర్తిగా వింటే ఎలా ఉండవు కదా మన పరిస్థితులు? మన జీవితాలు ఎలా ఉండవు కదా? నువ్వు వింటే అసలు సన్నిధే మానవు కదా, నువ్వు మందిరమే మానం కదా మనం. మేము అలాగా వినడానికి టేకి ప్రయాసపడి వెళ్ళేవాళ్ళు. అదంతా చూశాడు మమ్మల్ని దేవుడు. సైకిల్ మీద వెళ్ళటం, అక్కడ ఉపవాసం ఉండటం, ఉపవాసంలో వాక్యం వినటం, ఉపవాసం ఆ రాత్రి అంతా 2-2:30 దాకా కూడా మెలకువగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఇవన్నీ దేవుడు చూశాడండి. చూసి నా బిడ్డ ఈ టేకి ఇక్కడ ఈ సేవ ఉంటే ఉంటుందో లేకపోతే లేదు, నా బిడ్డకే నేను సేవ ఇవ్వాలని చెప్పేసి అనుకుని సేవకునిగా నన్ను దేవుడు పిలుచుకున్నాడు. చూశాడండి, ఆయన చూశాడండి. లోదనలో చాలామంది సేవకులు నన్ను సేవకుడిగా ట్రైనింగ్ పంపిందామని ప్రయత్నం చేశారు, కానీ నేను ఇష్టపడలేదు. కానీ దేవుడే నన్ను సేవకుడిగా చేసినప్పుడు నేను కాదనలేకపోయాను. దేవుని సేవకుడు పిలిస్తే నువ్వు రాకపోవచ్చు, ఆ సేవకుడు రానన్నట్టుగా సమయం ఇవ్వకపోవచ్చు. కానీ చావు వచ్చి పిలిచినప్పుడు చచ్చినట్టు వెళ్ళవలసిందే నువ్వు. అలాగే దేవుడి సేవకు పిలిస్తే చచ్చినట్టు వినవలసిందే. జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెట్టు వైపు చూసైనా జక్కయ్య త్వరగా దిగి అన్నాడు. అంతే, మాట్లాడాడండి.
త్వరగా దిగమంటే జక్కయ్య అక్కడి నుంచే దూకేసాడంట. ఒక ఆయన రాశాడు పుస్తకంలో, దిగలేదంట జక్కయ్య, చెట్టుపై నుంచే దూకేసాడంట. అంటే దేవుడు అంటే అంత కంగారు పడిపోయాడు. అంత కంగారు పడాలండి, తొందరపడాలండి దేవుని దగ్గర రావడానికి. మనం ఎన్నిసార్లు చెప్పినా మేము ఇలాగే వస్తామండి, ఇలాగే ఉంటామండి, మా బాధలు ఇలాగే పడతాం, మా కష్టాలు ఎలా పడతామండి, మా తిప్పలు ఎలా పడతామండి, అయ్యగారు మీకు ఎందుకని మేము వస్తున్నాం లేదా చూసుకోండి అన్నట్టు జవాబిస్తున్నారు మీరు. అర్థం చేసుకోవాలండి వాక్యాన్ని. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తానని చెప్పాడు. త్వరగా దిగాడు అతను, దూకేశాడట. దూకేసి ప్రభువుని రండి రండి రా ప్రభువా రా ప్రభు అని తీసుకెళ్ళిపోయాడంట. ఆ ప్రజలంతా ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. ఏంటి జక్కయ్య ఎప్పుడు దేవుడు నమ్మడో, ఏం చేయడు ఏంటి, జక్కయ్యతో మాట్లాడటం ఏంటి, వీడు లోబి పిసినారోడు, ధనవంతుడు, వీడు దరిద్రుడు, మనల్ని పిడిచి తినే వ్యక్తి, వీడితో మాట్లాడుకుంటా పోతున్నాడు ఆయన. అతను వృత్తి సేల్ ట్యాక్స్ ఆఫీసరు, వడ్డీ వసూలు చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళకి, ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, గవర్నమెంట్కి చెల్లిస్తున్నాడు సుంకం. అది డ్యూటీ, అది డ్యూటీ ఖచ్చితంగా చేస్తున్నాడు అతను. అలాగే ప్రభువు దగ్గరికి యథార్థంగా వచ్చాడు అతను, యథార్థంగా వచ్చాడండి. ప్రభు చెప్పకుండానే, చూడండి, ప్రభు చెప్పకుండానే జక్క ఏం చెప్తున్నాడు 8వ వచనంలో, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు ఇచ్చేస్తున్నాను. బా, ఏం మార్పండి, ఏం మార్పండి, ఏం మార్పండి. తనకున్న ధనము సగము పేదలకు ఇచ్చేశాడు, మిగిలింది ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ పిలిచి లెక్కగట్టి 4 అంతలు ఇచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? ప్రభు జక్కయ్యతో మాట్లాడాడండి. ఈ రోజున దేవునికి మన సంపాదనలో 10వ భాగం ఇవ్వలేకపోతున్నాం మనం. దేవుడు నీతో మాట్లాడట్లేదు. సంపాదించిన 10 రూపాయల్లో రూపాయి ఇవ్వలేకపోతున్నాం మనం. సగం కాదు, 4 అంతలు కాదు, 1 రూపాయి ఇవ్వలేకపోతున్నాం మనం. సరైన కానుక దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. కృతజ్ఞత కూటం పెట్టించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడట్లేదు. నువ్వు నచ్చట్లేదు దేవుడికి, నీ పద్ధతి మార్చుకోవట్లేదు. ప్రభు చెప్పలేదు అక్కడ, మార్పు వచ్చేద్ది. దేవుడు నీతో మాట్లాడితే మార్పు వచ్చేస్తుందండి నీలోకి. దేవుడు మాట్లాడాలంటే నువ్వు కష్టపడాలి, దేవుడు కూడా ప్రయాసపడాలి, పరిగెత్తాలి, పెందలకడే రావాలి, త్వరగా రావాలి, ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలి మనం. జక్కయ్య అది చేశాడండి. అప్పటిదాకా తెలియదు అతనికి. అప్పటిదాకా ప్రజలందరూ కూడా అలాగే వెంబడిస్తున్నారు, నడుస్తున్నారు. కానీ నామకార్థంగానే ఏదో వెళ్ళాం, చూసాం, ప్రభువుని ప్రార్థన చేయించుకున్నాం, కానీ ఏమీ రాలేదు వాళ్ళకి. జక్కయ్యకు వచ్చిందంతా. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. ఇంటికి రక్షణ వచ్చిందండి. ఇంటికి రక్షణ వస్తే ఇల్లు సంతోషంతో ఉంటుంది, ఆనందంతో ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది, సమృద్ధితో ఉంటుందండి. ఏమీ లేకపోయినా ఆస్తి అంతా పంచేసాడు అతను, సగం ఇచ్చేసాడు పేదలకి, మిగిలిందేమో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 అంతలు ఇచ్చేసాడు. ఇతను ముందు వడ్డీలు వసూలు చేశాడు, ఇతను 4 అంతలు వడ్డీలు కట్టిచ్చేశాడు. అది మార్పు అంటే.
అంతేగాని ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి, ఏది ఎంతసేపు ఇదే ఆలోచన అంతే. దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి, దేవుణ్ణి సంపాదించుకోండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యము సంపాదించుకోండి. వాక్యమే మిమ్మల్ని, మీ బిడ్డల్ని పెంచి గొప్ప చేస్తుంది. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అంటున్నాడు ఆయన. నేను అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యము. వాక్యమే గొప్పగా చేస్తుంది, పిల్లల్ని గొప్పోళ్ళుగా చేస్తుంది, గొప్ప స్థితినిస్తుంది. ఇంకా వాక్యాన్ని విందాం, వాక్యాన్ని సంపాదించుకుందాం. ఆస్తి ఉంటుంది, పోద్ది. ఒకప్పుడు మా తాతలు ఎంతో సంపాదించారు, మేము ఎదిగేటప్పటికి లేదు. అది మా బాబులు తగలేసేసారు. ఈరోజు దేవుని కృపను బట్టి మా బాబులకు పుట్టిన మేమందరం, మా బులిబాబు పుట్టిన అందరం ఒక స్థితిలోనే ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా ఒక స్థితిలోనే. ఒకప్పుడు ఏమీ లేనోళ్ళమే మనందరం, తినటానికి లేనోళ్ళు, ఉండటానికి లేనోళ్ళు. ఈ రోజున దేవుడు అన్నీ ఇస్తున్నాడంటే ఎందుకో తెలుసా? నువ్వేదో కొంచెం దేవుణ్ణి అనుసరిస్తున్నావు కనుక ఈ స్థితి ఇచ్చాడు. పూర్తిగా నువ్వు అనుసరిస్తే ఏ స్థితి ఇస్తాడంటే నువ్వు ఊహించలేని స్థితి ఇస్తాడండి. యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఆయన. చివరిగా చదివి ముగించుకుందాం. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం అనుకుంటాను నేను, 8వ అధ్యాయం 5వ వచనం. నువ్వు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ క్రియలకు నీ యందు శ్రద్ధ నిలిపి. ఎప్పుడు శ్రద్ధ నిలుపుతాడంటే, మళ్ళీ పైనుంచి చదవండి. ఎప్పుడు శ్రద్ధ నిలుపుతాడైనా? నువ్వు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవునిని బతిమాలుకొనిన ఎడల, అంటే ప్రార్థన చేయాలి, వాక్యాన్ని వెతకాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు బతిమాలటం అంటే ప్రార్థన చేయడం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటావో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, నువ్వు మారిపోతావు పవిత్రుడిగా, పరిశుద్ధంగా నీ జీవితం మారిపోద్ది. యథార్థవంతుడు అయిపోతావు. యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటికి వెళ్ళాక చదువుకోండి యోబు గ్రంథం. ఆ వచనాలు చదువుకుని కంఠస్థం చేసుకోండి. చెప్పిన వాక్యాలు రాసుకోండి. ఇంటికి వెళ్ళి చదువుకుని కంఠస్థం చేయండి. వాక్యం నాకు అందియ్యాలి, మీరు నాకు చెప్పాలి, మీరు కంఠస్థం చేయాలి. మనం వాక్యాన్ని సంపాదించుకోండి. వాక్యమే మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. వాక్యమే మిమ్మల్ని ఆదరిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చాను. ఇంకంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి మనకి? రుజువు. కనుక దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి. అంతేగాని వాక్యములు లేనివి ఎవరు చెప్పినా నమ్మకండి. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తకండి. ఏ పాస్టల్ దగ్గర పెడితే ఆ పాస్టల్ దగ్గరికి గొంతులు వేసుకుంటూ వెళ్ళకండి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణము వెళ్ళి ఏదో సంపాదించుకుందామని ఆశపడి పరుగులెత్తకండి. మన జీవం ఏ పాటిది అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎక్కడో ఉన్నప్పుడు ఆ మృత్యువు అనేవాడు వస్తాడు, అక్కడ పిలుచుకుని పోతాడు. అక్కడే నీ వాళ్ళకి ఎవరికి కూడా దక్కవు నువ్వు. కనుక దేవుడు
నువ్వెక్కడున్నా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యము నీలో ఉంటే, వాక్యము నీతో ఉంటే. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మీకు క్షేమము కలుగునట్లు మీరు నా మాట వినుడి అని చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అని చెప్తున్నాడు. అవును, దేవుడే మనల్ని పెంచి పెద్ద చేసి గొప్ప చేశాడు. దేవుని మాట విందాం. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వింటే మేలు, వినకపోతే కీడు. విని మేలు పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీ వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన హృదయములో నూరంతలుగా ఫలించినట్లు సహాయము చేయండి. వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.